రంగారెడ్డి జిల్లా రావిర్యాల మైలార్దేవపల్లిలో ఎస్బీఐ ఏటీఎం చోరీ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 5 సభ్యులను అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన పరికరాలు, కారు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసులో రాహుల్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, గతంలో కూడా హైదరాబాద్, ఒడిశాలో ఏటీఎం చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. లగ్జరీ లైఫ్, ఈజీ మనీ కోసమే ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నట్లు సుధీర్ బాబు చెప్పారు. మనం చెప్పిన 7 అఫెన్సెస్లో ఒకటే టీం పార్టిసిపేట్ చేయలేదు. ఆ ఊర్లో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని అఫెన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం దే విల్ డూ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్. బట్ ఎంటైర్ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇట్లా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి దెన్ మనకు కెమెరాలో చెక్కకుండా వచ్చేసి కానీ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈజ్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్. And whatever the route we take also, we can identify and locate. Only a particular area camera block cheste detect kaamu pattukobadam anukunte, that is they're living in a false consciousness. There are financial related issues konni untayi. Dantho lavish lifestyle కి అలవాటు పడున్నారు. ఇప్పుడు ఒక 5 lakh రూపీస్ వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఆల్ ద ఎక్విప్మెంట్ ఏదైతే వాడారో, కార్తో పాటు గ్యాస్ కట్టర్, సిలిండర్, గ్లౌజ్ ఇవన్నీ